సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బేసిక్ గా మీ అందరికి తెలుసు మన షో కాన్సెప్ట్ ఏంటంటే మన సమాజం కోసం మన కోసం కష్టపడే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ చేయటమే మన షో కాన్సెప్ట్. సో మన షో స్టార్ట్ చేయాలంటే మనకే ఎనర్జీ కావాలి, చూసే ప్రేక్షకులకి ఎనర్జీ కావాలంటే ఉండాల్సింది స్టూడెంట్స్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ దెమ్. వర్ష, నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి. అదేంటి? స్కిట్ చేసినప్పుడు నీ పక్కనే ఉంటున్నా, డాన్స్ చేసినప్పుడు నీ పక్కనే ఉంటున్నా. పక్కనే ఉంటున్నావు, పక్కన అంటే రాదు. అమ్మాయిల ప్రేమకి అబ్బాయిల ప్రేమకి తేడా ఏంటి? అబ్బాయిల ప్రేమ తెలంగాణ పాలిటిక్స్ లాంటిది, కొంచెం సాఫీగా నడిచిద్ది. మీ అమ్మాయిల ప్రేమ ఆంధ్ర పాలిటిక్స్ లాంటిది. అమ్మో, ట్విస్టులు మీద ట్విస్టులు, మనలాగా. చెప్పు, నిజమైన ప్రేమ అబద్ధమైన ప్రేమకి తేడా ఏంటి? నిజమైన ప్రేమ అనుకో నా బొచ్చు లాంటిది, ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. అబద్ధపు ప్రేమ నీ విగ్గు లాంటిది, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకో. క్రోమ్ లో ఐ బొమ్మలో తెలుగు సినిమాలు బోల్డ్ వచ్చాయంట, చూసావా? మనం క్రోములు చూస్తే బొమ్మలు చుట్టమే కానీ ఐ బొమ్మలు రా. ఏ బొమ్మలు? నువ్వు కూడా బొమ్మలు చుట్టమే చూస్తుంటావు. ఐ బొమ్మ చూస్తుంటా. ఏంటబ్బా ఇది, స్టూడెంట్స్ తీసుకురమ్మంటే హీరోయిన్స్ తీసుకొచ్చారు. చూడు ఆ చివర నిత్యా మీరను. అసలు ఆ కళ్ళు సరిపోతున్నాయి వీళ్ళని చూడటానికి. అది నయనతారా, నేను షారుఖ్ ఖాన్, ఇంకా జవాన్. ఇవన్నీ కాదు, మా ఎనర్జెటిక్ స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి ఈ రోజు మా షో గెస్ట్స్. మనకి ఫోన్ చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఏ టైం అయినా ఎండైనా వానైనా ఆర్డర్ పెట్టుకుంటాం. మన అందరి కోసం ఆ ఆర్డర్ ని టైం కి తీసుకొచ్చే కొంతమంది పర్సన్స్ ఉన్నారు. వాళ్ళే స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్. సో ఈ రోజు మన గెస్ట్లు వాళ్ళే. లెట్స్ వెల్కమ్ దెం. ఈ రోజు మన గెస్ట్లు వీళ్ళే. సో హార్ట్లీ వెల్కమ్. థాంక్యూ సార్. చెప్పండి సార్, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు బాలరాజ్ అండి. ఏమిరా బాలరాజు? నా వల్ల జొమాటోకు ఉపయోగం. మీకు ఎప్పుడైనా కుక్కలు పరిగెట్టించడం అట్లా చేసాయా? ఒకసారి నేను బెల్ కొట్టాను, ఎవరు రాలేదు. అయితే ఏముండవు అనుకుని వెళ్ళాను మేడం లోపలికి. కుక్క వచ్చిన దగ్గర పడ్డాను మేడం. ఉరికితే పట్టుకుంటే అది పట్టుకుని లోపల అనుకుంటున్నాను. లాస్ట్ కు మెల్లగా ఒక వెనకకి ఒక ఆయన చెట్లకు నీళ్ళు వస్తుండు, వాచ్మెన్ అనుకుంటాను. మెల్లగా వచ్చాను, బాబు అదేం కరవదు, నువ్వు అట్లే ఉన్నాడు. ఆయనను కరవదు కదా, నన్ను కరుస్తుంది కదా, కొత్తాను కదా. బేసిక్ గా ఆర్డర్ పెడతారు కదా, అమ్మాయిలు పెడితే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారా, అబ్బాయిలు పెడితే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారా? అందరికన్నా అమ్మాయిలు పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. భయ్యా, మీరు చూడటానికి కాలేజ్ స్టూడెంట్స్ లా ఉన్నారా? మీది హైదరాబాద్ అయినా ఇక్కడైనా? రాజమండ్రి దగ్గర తాళపూడి. సో అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు? బేసిక్ కంప్యూటర్ కోచింగ్ తీసుకుందామని వచ్చా. సో ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండడం వల్ల ఇలా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుందామని చెప్పి వచ్చా అన్న. మీ పేరేనా? నా పేరు మోహన్ అండి. నేను రాజమండ్రి నుంచి వచ్చా, ఇంటర్ కంప్లీటెడ్. సో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఏ పర్పస్ వల్ల ఈ జాబ్ చేస్తున్నారు? ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల వచ్చాను. సో ఇప్పుడు దీనిలో చేయటం వల్ల ఇప్పుడు బానే ఉందా? రోజు గడుస్తుంది అంతే. సో చూశారు కదా, బేసిక్ గా నేను చాలా మందిని చూశాను. ఆర్డర్ ఇచ్చినప్పుడు వచ్చే వాళ్ళందరూ చాలా మటుకి చదువుకున్న వాళ్ళు వస్తూ ఉంటారు. జస్ట్ ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా పెట్టుకుని, కొంతమంది కంప్యూటర్ కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు. మన కోసం ఎండలో వానలో కష్టపడి మనం పెట్టిన ఫుడ్ ఆర్డర్ ని ఆన్ టైం డెలివరీ చేస్తూ ఉంటారు. చాలా ఎక్సలెంట్ అన్నారు. మీ అందరి కోసం ఈ ఎపిసోడ్ అంకితం. అందుకే మీ అందరిని ఎంటర్టైన్ చేయటమే ఈ రోజు మా ఎపిసోడ్ ముఖ్య ఉద్దేశం. హ్యాపీగా కూర్చోండి, షో స్టార్ట్ చేసేద్దాం. మన గెస్ట్లు వచ్చేసారు, స్టూడెంట్స్ వచ్చేసారు, మేము కూడా వచ్చేసాం కాబట్టి మీ అందరిని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈ రోజు ఒక 2 సూపర్ జోడీస్ రాబోతున్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ జోడీని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. వెల్కమ్ టు ప్రేమ కావాలి. మీది నిజమైన ప్రేమ అని నిరూపించుకోవడానికి ఏమన్నా చెప్పాలా? ఇక్కడ తను లేకుండా నేను ఉండలేను. తను లేకుండా నేను ఉన్నాను. మీ ప్రేమ ఇంత స్వచ్ఛమైనదా? అందరు మనలాగా ఉండరు. ఆ రంగాలు ఎటువంటి బాటం. మీ హస్బెండ్ మిమ్మల్ని ఎలా చూసుకుంటాడు? రాన్లో చూసుకుంటాడు. రాన్లా చూసుకుంటాడా? పక్కింటి రాన్లో చూసుకుంటాడు. నిజంగా చెప్తున్నా, చాలా క్యూటెస్ట్ కపుల్ అబ్బా మీరు. రీసెంట్ టైమ్ లో మీ వీడియోస్ కూడా చాలా చూశాను, పాపతో గానీ మీరు చేసే వ్లాగ్స్ గానీ చాలా బాగున్నాయి. చాలా మంది లవర్స్ కి ఇన్స్పైర్ గా నిలిచారు. థ్యాంక్ యూ.
మీకు ఈ షో కాన్సెప్ట్ తెలుసు కదా, మన షోకి కొంతమంది వస్తారు, వాళ్ళని మనం ఎంటర్టైన్ చేయడానికి మీరు వచ్చారు. సో ఈ రోజు మన షోకి వచ్చిన గెస్ట్లు ఆ స్విగ్గీ జొమాటో ఆ డెలివరీ బాయ్స్. సో వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలు. మీకు ఆపోజిట్ గా ఇంకో జోడీ రాబోతుంది. సో మీ ఇద్దరిలో ఎవరైతే వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళే ఈ షో విన్నర్స్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ జోడీ వచ్చేసారు, హ్యాపీ ఫుల్ ఫన్. సో నెక్స్ట్ జోడీ ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. స్టేజ్ ఇట్లా ఫైర్ అయింది. అంకిత గారు మామూలు ఎనర్జీ కాదండి బాబు, ఒక రేంజ్ లో ఉంది మీ ఎనర్జీ. మిమ్మల్ని చూస్తుంటే నాకు కుళ్ళొస్తుంది. ఇంత అందంగా ఎట్లా అట్లా అలా పుట్టేటప్పుడే పుట్టాలరా, నీళ్ళ మధ్యలో అవలే. అసలు మిమ్మల్ని చూస్తుంటే మాకే కుళ్ళు వస్తుందంటే ఇంకా మీ హస్బెండ్ గారు రోజు దిష్టి తీస్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అంకిత గారు అండ్ రాజు గారు. వెల్కమ్ టు ప్రేమ కావాలి. అంకిత గారు, రాజు గారు, ఎలా ఉంది మీ మ్యారేజ్ లైఫ్? చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. బేసిక్ గా యూట్యూబ్ లో మీ వీడియోస్ చూసినప్పుడు కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము అన్ని చూస్తున్నాం, జీడిపప్పులు బాదం పప్పులు బాగా పెడుతున్నారుగా. ఉండాలిగా మా ఆయనకి బలం. మీరు ఎప్పుడు ఇట్లా రెడీ అయ్యి అంత అందంగా ఉంటే మా వాళ్ళు చాలా మంది నైటీలు వేసుకుని ఉంటారు ఇంట్లో. నేను అదే చేస్తా ఇంట్లో. నైటీలు వేస్తే మీకు కోపం వస్తుందా? కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారే. వెంకీ నువ్వెలా ఫీల్ అవుతావు? బేసిక్ గా పాపం జాను నైట్ చేసుకుని చీపురు కట్టబెట్టి నేను చేసుకుని దీన్ని కాదే, ఇది ఎలా మారిపోయింది అనుకుంటా. తినేనా అసలు? లేదా మనం పెట్టుకున్న పని మనిషి వచ్చి నాకు ఎందుకు మీరు పెళ్ళైనప్పుడు చాలా ఇంత లావు ఉన్నారు, ఎనర్జీగా ఉన్నారు. ఇప్పుడు ఉంటాయి కదండి కొంచెం డైట్ అది అటు ఇటు, మరి లావ్ ఇంత పొట్ట పెట్టుకొని చిరాక్. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. మీకు ఆపోజిట్ జోడీ వెంకీ అండ్ జాను, వాళ్ళు మీరు ఈ రోజు పోటీ పడబోతున్నారు. మీరు మీ పోటీ కాడికి వెళ్తే స్టార్ట్ చేశారు. మన ఫేవరెట్ 2 జోడీలు వచ్చేసారు కాబట్టి, సో మీ 2 జోడీలకి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ లో కొంతమంది సపోర్ట్ ఉంటది. మీకే చాయిస్. అంకిత రాజు గారికి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఈ స్టూడెంట్స్ అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఇక తప్పదు కాబట్టి మీకు ఇల్లే సపోర్ట్ చేయాలి. నేను వీళ్ళకి క్యూట్ జోడీ అని పేరు పెడతా. హాట్ జోడీ అని పెడతాను. ఇంకెందుకు ఆలస్యం, మన క్యూట్ జోడీ అండ్ హాట్ జోడీ వచ్చేసారు కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఇందులో ఫస్ట్ రౌండ్ తొలి పరిచయం. ఈ రౌండ్ ఏంటంటే మీరు లవ్ మ్యారేజ్ కాబట్టి మీరు ఎప్పుడు కలుసుకున్నారు, మీ ఫస్ట్ లుక్ తన ఎప్పుడు చూసారో ఇప్పుడు చెప్తారు. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ చేస్తారు. సో మీరు కూడా అంతే, మీ ఫస్ట్ పరిచయం ఎలా జరిగింది అదేంటని చెప్తారు, అది వచ్చి యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ చేస్తారు. ఏదైతే అయింది కానీ కొంచెం తగ్గివా. సో ఫస్ట్ వెంకీ అండ్ జాను, మీ తొలి పరిచయం ఎలా జరిగింది? విషయం వచ్చేసి టిక్ టాక్ ద్వారా. సో ఆ పరిచయం అయిపోయిన తర్వాత ఫైన్ డే కలుద్దామని అనుకొని నేను అక్కడి నుంచి వచ్చాను బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అనమాట. నా ఫ్లైట్ వచ్చి చాలాసేపు అయినా కూడా ఈయన రావట్లే. అదే ఫస్ట్ గొడవ. నేను దుబాయ్ లో నుంచి నాకు ఫొటోస్ పెడుతుంది. ఆ ఫొటోస్ చూస్తుంటే నాకేంటంటే ఆ ఫొటోస్ కింద నుంచి తీస్తున్నారు తిన్ని. కానీ హైట్ బాగా ఉంది, నేను ఇంతే ఉన్నాను. నేను అనుకుంటున్నా నాకన్నా హైట్ ఉందేమో, నేను చిన్నగున్నా కదా అని చెప్పేసి నాకు అదే థాట్ లో ఉండి నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను. ఫస్ట్ లుక్ నేను దూరం నుంచి చూసి అది పొట్టిదేలే అనుకో. ఇప్పుడు మోహన్ అయ్యా తను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరేం మాట్లాడుకున్నారు? నేను ఫస్ట్ మాట్లాడేది నువ్వు పొట్టిగున్నావే, నువ్వు పొడిగా. ఆ తర్వాత ఏమను సరే క్యాబ్ కి డబ్బులు ఇచ్చాను. అయ్యో మీకు కొంచెం సిగ్గు అట్లా రాలేదా? సిగ్గులేని వాళ్ళే మా అబ్బాయిలబ్బా. తర్వాత క్యాబ్ లో వెళ్తున్నాం, అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట. ఫ్లవర్స్ పోతుంటే ఈ ఫ్లవర్స్ అన్ని నీకే అని చెప్తున్నాడు. అది మీది కాదు, జస్ట్ ఎదురుగా కనిపించింది కదా ఒక టేసేద్దాంలే అని చెప్పేసి తర్వాత క్యాబ్ లో ఏం జరిగింది? క్యాబ్ లో ఏం జరుగుతుంది, డ్రైవర్ ఉంటే ఓకే, మీరు క్యాబ్ లో వెళ్తున్నారు కదా, ఆ కన్వర్జేషన్ ఏం జరిగింది అనేది ఇక్కడ మీరు రీక్రియేట్ చేయండి. ఎందుకు ఇంత లేట్ అయింది, తొందర రావచ్చు కదా, నేను వస్తున్నాను తెలుసు కదా నీకు. ట్రాఫిక్ ఉండింది, అందులో అక్కడ అందరిని మాట్లాడేసరికి కొద్దిగా లేట్ అయింది. ఎదురుగా చూసావు పూలు అయ్యి నీకే. నాకు కొంచెం దాహం వేస్తుంది, ఆపు. పోతూనే ఉంటాడేనా. ఒక నిమిషం సైడ్ ఆపాడు, దిగ్గరాదు కాసేపు 1 hour తాగుతురా. అప్పుడు ఏం చేసుకున్నారు క్యాబ్ లో? చిచి సార్ గొడవ పడుతున్నారు, కారు ఊగుతుంది సార్. మధ్యలో ఊరికి ఎందుకు
వస్తున్నాడు ఈయన. అతనికి ఒక పేరు ఉంది. లవ్ ఫెయిల్యూరా? లేదు లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. లవ్ ఫెయిల్యూర్ అండి, అది స్టార్ట్ అయినా ఫెయిల్ అయినట్టే. చూడండి సార్, నా క్యాబ్ లో ఏదో చేస్తున్నారు సార్ ఇల్లు. ఎయిర్పోర్ట్ పోలీసులు మీరే ఏదో ఒకటి చేయాలి సార్. మీరెలా వెళ్ళిపోయారు బయటికి వెళ్ళమంటే? మీ క్యాబ్ నుంచి మీకు ఆల్రెడీ ఏమవుతుంది అని తెలిసి మీరు బయటికి వెళ్ళారు. ఆగండి, ఇంకోటి చెప్పమంటారా? సీసీ కెమెరాలు ఉన్నాయి. క్యాబ్ లో సీసీ కెమెరాలు పెట్టుకుని ఏం చేస్తున్నావురా నువ్వు? రాత్రి నువ్వే కదా ఎక్కింది, నువ్వే దొరికిపోతావు ఫస్ట్. సూపర్, థ్యాంక్ యూ. ఇది అడుగుతుంది, క్యాబ్ లో ఏం అవ్వలేదా? డ్రైవర్ ఉన్నాడు కదా. అక్కడ కూడా డ్రైవర్ డిస్టర్బ్ చేశాడు ఇట్లా. అంతే, అప్పుడు డైరెక్ట్ ఫ్లాట్ లో. కానీ మీరు ఫోన్ లో మాట్లాడుకున్నారు అన్నారు కదా, అంటే ఎన్ని సంవత్సరాలు అలా ఫోన్ లోనే లవ్ చేసుకున్నారు? 5 months తర్వాత కలిసాము. దాని తర్వాత ఇంట్లో తెలిసింది, చిన్న గొడవలు అయినాయి. గొడవలు అయ్యాయి మీ ఇంట్లో? ఆబ్వియస్లీ ఈయన ఎట్లా ఒప్పుకుంటారు? ఈయన ఎట్లా ఒప్పుకుంటారంట? ఎనీవే, చాలా క్యూట్ లవ్ స్టోరీ అబ్బా. వాళ్ళ లవ్ స్టోరీ విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మీకు లవ్ స్టోరీ ఉందన్న? ఒకటి ఉంది. నిన్ను చూస్తే ఒకటి దాంతో ఆపేదానిలో లేదు. చెప్పండి మీ లవ్ స్టోరీ ఏంటి? ఒక వర్షం మూవీ సేమ్ టు సేమ్ ఉంటది. ఆ ట్రైన్ ముందు అని డాన్స్ చేస్తుంటే నువ్వు ప్రభాస్ లాగా నీటి ముల్లే అనుకుంటే వెళ్ళావు. చెప్పండి, అమ్మాయి పేరేంటి? శిరీష. ఇప్పుడు ఉన్నారా? ఎందుకు బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు బేబీయా మీరు? ఎన్ని సంవత్సరాలు లవ్ చేసుకున్నారు? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? మేడం గారు చెప్పారు కదా బేబీ టైప్ అని, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అది మీకు ఎలా తెలిసింది? ఆమె కాల్ మాట్లాడి డైరెక్ట్ నాకు చెప్పేసింది ఇట్లా సంగతి అని. మీతో ఎవ్రీడే కలిసి ఉన్న అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేస్తుందంటే మీకు ఎట్లా తట్టుకున్నారు అది అసలు? డిప్రెషన్ లో వెళ్ళిపోయా, ఒక సూసైడ్ వరకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ మరి ఎట్లా? ఇక ఇంకొకరు కావాలనే ఆలోచన లేదు అప్పటి నుండి. చాలా వరకు ఒంటరిగానే ఉంటా. ఏమన్నంటే మా అక్క, మా బావ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, అంతే. సో ఏం కాదు, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి కూడా త్వరలోనే మిమ్మల్ని కలిసిద్ది. ఏ జొమాటో ఆర్డర్ ఇయటానికి వెళ్ళినప్పుడు ఏదైనా జరగచ్చు. ఉన్న లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బేబీ చూసి చాలా మంది ఏడ్చారు, కానీ నేను మాత్రం కొంచెం నవ్వుకున్నా, ఎందుకంటే నేను విరాజ్. మా వెంకీ అండ్ జాను వాళ్ళ తొలి పరిచయం విన్నాం. మా అంకిత గారు, రాజు గారు, వీళ్ళ తొలి పరిచయం ఎలా జరిగింది ఏంటి మీ మాటల్లో? ఎర్లీ మార్నింగ్ బయటకి కాఫీ తాగుదాం అని చెప్పేసి బయటకు వెళ్ళాను. మామూలు కాఫీ చెప్తున్నాను. ఆ టైంలో నాకు తెలియదు తన ఫ్రెండ్స్ వచ్చారు, ఒక 4 to 5 members అట్లా ఉంటారు. ఆ కన్వర్జేషన్ లో తను ఏదో డైట్ అని చెప్పేసి నాకు ఒక వర్డ్ వినిపించింది. డైట్ ఏంటని ఇలా తిరిగాను. ఎవరికి డైట్ గురించి మాట్లాడుతున్నారని తిరిగేసరికి తను ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి కొంచెం ఫోన్స్ లో అది బిజీ ఉంటే నేను వెళ్ళి పక్కన కూర్చున్నాను. ఏంటండి డైట్ గురించి మాట్లాడుతుంది, మీరు డైట్ చేస్తారా? అలా మామూలు క్యాషువల్ ఒక కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. చెప్పాను, మీరైతే నాకు ఇష్టం అండి అని చెప్పేసి. యాక్చువల్ ఫస్ట్ నేను నా తమ్ముడికే చెప్పా, నాకు ఇలా అమ్మాయి ఇష్టం రా, కొంచెం మాట్లాడరా, నాకు ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పేసి. వేరే డైరెక్ట్ చెప్తే ఎక్కడ కొడతారో అని చెప్పి కొడతారని కాదు, కానీ నా కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది నాకు తెలియదు. అందరు దీనిలో డైరెక్ట్ మాట్లాడలేరు. అలా నెంబర్ తీసుకుని తర్వాత అలా కన్వర్జేషన్ స్టార్ట్ అయ్యి ఒక రోజు ఒక 5 day ఈవినింగ్ వెళ్ళి లవ్ ప్రపోజ్ చేశారు తన ఫ్లాట్ లోకి వెళ్ళి. 3 months తర్వాత అప్పుడే యాక్సెప్ట్ చేశాను. ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు? అంటే నేను ఒక ట్రాన్స్ కాబట్టి సొసైటీ నుంచి నాకు వెళ్ళినప్పుడు ఆ మాటలు 0.5 చెక్క కొజ్జ ఇట్లాంటి మాటలు నాకు తగిలినప్పుడు నేను డైజెస్ట్ చేసుకోలేకపోయేదాన్ని. భయం, నాకు ఒక భయం. ఎందుకంటే చూస్తున్నారు కదా ట్రాన్స్ మీద జరిగేది, మ్యారేజ్ అని తీసుకెళ్లి చచ్చిపోయి నేను అవన్నీ ఫేస్ చేయలేక నేను అనుకున్నాను. కానీ ఈయన నాకన్నా ట్రిపుల్ స్ట్రాంగ్. మెన్ వెనకాల ఉమెన్ సపోర్ట్ ఉంటది అంటారు, కానీ నా లైఫ్ లో యాజ్ ఎ ట్రాన్స్ గా మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది. సూపర్.
బేసిక్ గా ఎవరైతే అన్నారో వాళ్ళందరూ ఈ రోజు మీ వీడియోలు చూసి కుళ్ళుకుంటారు. ఇల్లు కూడా కదా మీకు సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళు. మీరు ఆమెకు ప్రపోజ్ చేశారని చెప్పారు కదా, అది ఎలా చేశారో ఒక్కసారి ఇక్కడ చేస్తే చూడాలని ఉందండి అంతే. హాయ్ చిన్ను, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నానండి. సరే నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈవినింగ్ వస్తున్నా. యా, ఓకే. ఏంది? అవును, మా అబ్బాయి, మా ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడు అనమాట. ఇంకా మా పనివాడు అనలేదు. ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నాను. సరే కొంచెం లోపలికి వెళ్ళవా? అప్పుడే లోపలికి వెళ్ళిపో. లోపలికి వెళ్దామా వెళ్ళవా అన్నాడు. తనకు ఐ లవ్ యూ అనే పదం ఎలా చెప్పారో అది చెప్పండి చాలు మాకు. చిన్ను బయటకు రా. ఐ లవ్ యూ చిన్ను. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఐ లవ్ యూ సో మచ్. మీరు ఐ లవ్ చెప్పగానే చెప్పేశారా? దానికి ముందు బిఫోర్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు అప్పుడు. అది వైరల్ అయిపోయింది. అది యాక్సెప్ట్ చేసిన నెక్స్ట్ డే నాకు ఈయన అంకిత అని టాటూ వేస్తారు. హలో ఆవిడ తక్కువ కాదు. పద. ఆల్రెడీ ఉంది, నల్లగుంటం వల్ల కనపడట్లేదు. సూపర్ అండి, సూపర్. మీలో ఇలా ఎవరిదన్నా లవ్ తొలి పరిచయం ఎవరిదన్నా? మీది మీకు లవ్ లేదా? లవ్ లేకుండా అంత జుట్టు ఎలా ఊడింది? లేదండి, నాకు లవ్ ఏం లేదండి. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను నేను. ఎంతమంది పిల్లలు? 2. మరి భార్య ప్రేమించారు కదా. మీ ఆవిడకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఇక్కడ నుంచి? మా ఆవిడకి సంతోషంగా ఉంటది. మావిడకి ఇంకా నేను ప్రపోజ్ చేశాను అనమాట. ఏమని చేశారు? పెళ్లి చూపులకు వెళ్తాం కదా, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆమె వచ్చి నిలబడగా నేను అడిగాను ఏం పేరు అని అడిగాను. అంటే నాకు కొంచెం మామూలుగా ఫ్లో ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాను. అవును, తెలుస్తుందా? అయితే నా పేరు హేమలత అన్నది. ఏం చదువుకున్నాను అంటే నేను ఇంటర్ చేసిన అన్నది. నేను కూడా డిగ్రీ చేస్తున్నాను ఇప్పుడు అని చెప్పాను. నువ్వు అంటే నాకు చాలా ఇష్టంగా అనిపించింది. నువ్వు కట్నం ఇవ్వకపోయినా పర్వాలే కానీ నేను మాత్రం పెళ్లి చేసుకుంటా అని చెప్పేశాను. ఇంకా ఆ అమ్మాయితోనే పెళ్లి అయింది నాకు. మీ మ్యారేజ్ గురించి చెప్పారు కదా, సెకండ్ సెటప్ గురించి చెప్పండి. లేదండి, ఆమెనే మొత్తము. అసలు మీలాంటి వాళ్ళు ఉండాలండి. ఎందుకంటే చూడండి, ఒకరిని ప్రేమించి ఒకరిని పెళ్లి చేసుకున్నాం. ఇంకెందుకు ఒకవేళ అటు చూసినా ఫైనల్ గా ఇదే అవుద్ది కదా అని ఎవరి జీవితాలు పాడు చేయకుండా నీలాగా. మరి నువ్వు కూడా అలా ఉండొచ్చు. అవదా మనతో. సూపర్ అండి. ఎనీవేస్, సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.